నమస్తే ఫ్రెండ్స్. యాక్సిస్ బ్యాంక్లో చాలా మందికి సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో బిగ్గెస్ట్ బ్యాంక్ అండ్ కస్టమర్స్కి మంచి ప్రీమియం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి చాలా మందికి యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలని ఉంటుంది. బట్ అందులో ఉండే మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అనేది చూసి చాలామంది వెనకడిగేస్తారు. లైక్ అన్ని సిటీస్లో యాక్సిస్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ మంత్లీ 10,000 రూపీస్ పక్కా మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ మెట్రో సిటీస్ అంటే హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో మీరు ఉన్నట్లయితే మీరు మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో 25,000 రూపీస్ అనేది పక్కా మెయింటైన్ చేయాలి. బట్ ఈ వీడియోలో నేను మీకు యాక్సిస్ బ్యాంక్లో అమెజాన్ అనే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది లైవ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో మీరు 10,000, 5,000, 25,000 ఇలాంటి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ యాక్సిస్ బ్యాంక్లో మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు సర్వీస్ తీసుకోవచ్చు. నార్మల్గా 10,000, 25,000 అకౌంట్ వాళ్ళు ఎలాంటి సర్వీస్ అయితే తీసుకుంటారో అలాంటి ప్రతి సర్వీస్ కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఈ అకౌంట్ ద్వారా మీకు చెక్ బుక్ వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డెబిట్ కార్డ్ వస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ అకౌంట్లో. అవన్నీ కూడా నేను మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఒకసారి కంప్లీట్గా చూడండి. ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో, ఎవరికైతే మాకు పనికొస్తుంది అనిపిస్తుందో సో వాళ్ళు అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయిపోయి అండ్ అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మోటివేషనల్గా ఉంటుంది. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి సపోర్టివ్గా అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీడియోకి లైక్ ఇవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తే, ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ అకౌంట్ ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, క్యాష్ బ్యాక్స్ ఏ విధంగా ఉంటాయి, ఇనిషియల్ డిపాజిట్ కానీ ఛార్జెస్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తా. సో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి అఫీషియల్ లింక్ అనేది, జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అఫీషియల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న పేజ్కి వస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి విండో ఓపెన్ అయితే జస్ట్ ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఈ మూడు ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అగ్రీ చేయాలి కాబట్టి ఐ అగ్రీ పైన క్లిక్ చేయండి. తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయి విధంగా సక్సెస్ అని చెప్పేసి రైట్ సింబల్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేయండి. అదే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇన్ కేస్ తీసుకెళ్ళకపోతే మీరు నెక్స్ట్ పైన కానీ కంటిన్యూ పైన కానీ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళిపోండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా మీ ఆధార్లో ఉన్నట్లు మీ ఫోటో చూపిస్తుంది, మీ పేరు, మీ జెండర్, మేల్ ఫీమేల్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా చూపిస్తుంది. అవన్నీ ఒకసారి వెరిఫై చేసుకోండి పక్కగా మీ ఉన్నాయా లేవా అని చెప్పేసి. తర్వాత మొబైల్ నెంబర్ ఆల్రెడీ వెరిఫై అయిపోయింది, మీరు ఇందాక ఇచ్చేశారు. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి కూడా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. మీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. ఆక్యుపేషన్ టైప్ దగ్గర మీరు సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్, హౌస్ వైఫ్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే సాలరీడ్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా మీ ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నేచర్ ఆఫ్ బిజినెస్ దగ్గర మీకు రిలేటెడ్ బిజినెస్ చూపిస్తే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అదర్స్ పైన క్లిక్ చేసుకోండి. సోర్స్ ఆఫ్ ఫండ్ దగ్గర బిజినెస్ ఇన్కమా, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమా, సాలరీడ్ ఇన్కమా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బిజినెస్లో ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతుంది. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీ సంవత్సరం సంపాదన ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ తీసుకొచ్చి ఎంటర్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా ఆయన ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఎస్ పైన క్లిక్ చేసి ఉంటుంది. దాని నేమ్ కదిలించకుండా జస్ట్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత స్టెప్లో మీ ఫాదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫాదర్ లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మదర్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత యాడ్ నామినీ అని ఉంటుంది. సో మీరు మీ అకౌంట్కి నామినీ అనేది యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ నామినీ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరినైతే నామినీగా సెట్ చేసుకోవాలనుకుంటారో, మీ మదర్నో, ఫాదర్నో, బ్రదర్స్నో, మీ వైఫ్ అండ్ హస్బెండ్నో ఎవరినైతే నామినీగా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నామినీ ఇన్ కేసు అవసరం ఉంటే తర్వాత కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఫిల్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్ అడ్రస్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు చెక్ బుక్ కానీ, పాస్బుక్ కానీ, ఏటీఎం కార్డు కానీ ఇవన్నీ ఎక్కడికి డెలివరీ కావాలో అక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది, మీ ఆధార్లో ఉన్న అడ్రస్. అదే అడ్రస్లో మీరు ఉంటున్నట్లయితే అది వెరిఫై చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. ఇన్ కేస్ మీ ఆధార్లో ఉన్న అడ్రస్ వేరు, మీరు వేరే దగ్గర ఉంటున్నారు అనుకుంటే కొత్త అడ్రస్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. తర్వాత స్టెప్లో మీరు 5,000 రూపీస్ అనేది ఇనిషియల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ అకౌంట్లో. సో ఇప్పుడు ఇనిషియల్ డిపాజిట్ అనేది పక్కా అయింది, అది రూల్ కంపల్సరీగా ఏ బ్యాంక్లో అయినా సరే కొంత ఇనిషియల్ డిపాజిట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అవసరమైతే ఈ అకౌంట్ ఓపెన్ అయ్యి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ బ్యాలెన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి, కాకపోతే ఇనిషియల్ డిపాజిట్ మాత్రం పక్కాగా చేయాలి. సో 5,000 రూపీస్ ఎంటర్ చేసి మీకు ఆల్రెడీ ఫోన్పే ఉంది కదా వేరే అకౌంట్ది, అందులో నుంచి 5,000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ చేయండి. సో ఇనిషియల్ డిపాజిట్ అయిపోయిన తర్వాత మీకు వీడియో కేవైసీ ప్రాసెస్ అనేది ఉంటుంది. జస్ట్ అక్కడ కెమెరా మైక్ పర్మిషన్స్ ఇచ్చేస్తే మీకు వీడియో కేవైసీలో యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ అనేది కనెక్ట్ అవుతాడు. సో అతను ఒరిజినల్ పాన్ కార్డ్ చూపించమంటాడు. ఒక పెన్ పేపర్ తీసుకోవాలి, మీరు లైవ్లో పేపర్ పైన సిగ్నేచర్ పెట్టాలి. అండ్ అట్లాగే మీద ఒక సెల్ఫీ అయితే
తీసుకొని వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేస్తాడు. ఏమైనా డీటెయిల్స్ అడిగితే మీరు ఇప్పటివరకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో మీ యాన్యువల్ ఇన్కమ్ కానీ, బిజినెస్ కానీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవన్నీ కూడా ఎట్లయితే ఎంటర్ చేస్తారో అట్లాగే చెప్పండి యాజ్ ఇట్ ఈస్గా. సో తర్వాత వీడియో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 to 2 డేస్లో మీ అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు యాక్సిస్ అమేజ్ జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు 5,000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ చేయండి అనగానే సో అదే 5,000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ చేస్తే మేము సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటాం కదా అనుకుంటారు. సో సేవింగ్స్ అకౌంట్కి దీనికి డిఫరెన్స్ పక్కగా ఉంది. సేవింగ్స్ అకౌంట్ మీరు తీసుకుంటే ఇప్పుడు మీ దగ్గర 5,000 ఉన్నాయని చెప్పేసి మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటే సో లైఫ్ లాంగ్ మీరు అకౌంట్లో 5,000 రూపీస్ 10,000 రూపీస్ మీ ఏరియాలో ఎంత ఉంటే అంత మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది మీ వల్ల అవుతుందంటే తీసుకోండి, నో ఇష్యూ, వద్దనేది లేదు, అబ్జెక్షన్ అయితే ఏం లేదు. కాకపోతే ఎవరైతే అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఇబ్బంది అవుతుంది, మేము పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళు ఉంటే మీరు యాక్సిస్ అమేజ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోండి. తీసుకునేటప్పుడు జస్ట్ ఒక్కసారి 5,000 రూపీస్ ఇనిషియల్ డిపాజిట్ చేస్తే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ని మీరు మళ్ళీ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఎక్కడైనా షాప్స్కి వెళ్ళినప్పుడు స్కాన్ అండ్ పేమెంట్ చేసుకోవచ్చు, ఫోన్పే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు అమౌంట్ ఎట్లా అంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మినిమం బ్యాలెన్స్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ కాబట్టి సో మీరు జీరో అమౌంట్ అయ్యేదాకా కూడా మీరు అమౌంట్ని మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూ లేదు. ఇనిషియల్ డిపాజిట్ అనగానే భయపడకండి. అండ్ నెక్స్ట్ అకౌంట్కి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫ్రీగా చెక్ బుక్ అయితే వస్తుంది. చెక్ బుక్ ఇష్యూయన్సెస్ అనేది ఫ్రీగా ఉంటాయి. వేరే బ్యాంక్లో చెక్ బుక్ ఇష్యూ చేసినప్పుడల్లా కొంత ఛార్జ్ అనేది ఉంటుంది. మీకు చెక్ లీఫ్స్ ఉంటాయి కదా పేపర్స్, సో అది ఇష్యూ చేసినందుకు వాళ్ళు సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఇందులో ఎలాంటి సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకోరు చెక్ బుక్కి. అండ్ అట్లాగే మీకు ఫ్రీగా డెబిట్ కార్డ్ వస్తుంది, డెబిట్ కార్డ్స్ వస్తాయి, 2 కార్డ్స్ వస్తాయి, ఒక్క కార్డు కాదు. మీకు ఫిజికల్ డెబిట్ కార్డ్ అనేది క్యారీ చేయడానికి ఏటీఎంస్లో డబ్బులు తీసుకోవడానికి యూజ్ చేసే ఫిజికల్ డెబిట్ కార్డు బై పోస్ట్లో ఇంటికి వస్తుంది అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత 7 డేస్లో. అండ్ అట్లాగే అకౌంట్ ఓపెన్ అయ్యాక వెంటనే మీకు విర్చువల్ డెబిట్ కార్డ్ అనేది వస్తుంది యాప్లో. 2 డెబిట్ కార్డ్స్ వస్తాయి. అండ్ ఫిజికల్ డెబిట్ కార్డుకి ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. 2 డెబిట్ కార్డ్స్ కూడా లైఫ్ టైం ఫ్రీ. సో వేరే బ్యాంక్స్లో మీరు డెబిట్ కార్డ్ తీసుకున్నట్లయితే అకౌంట్ ద్వారా డెబిట్ కార్డ్ వస్తుంది కదా, సో దానికి 299 రూపీస్ కానీ, 399 రూపీస్ కానీ, 599 రూపీస్ కానీ ఇలా పక్కాగా ఛార్జ్ ఉంటాయి. బట్ ఇందులో ఎలాంటి డెబిట్ కార్డ్ ఛార్జ్ అనేది లేదు. అట్లాగే అన్లిమిటెడ్ క్యాష్ విత్డ్రాల్స్ ఎనీ బ్రాంచ్ ఏటీఎంలో. సో ఈ ఏటీఎం ద్వారా మీరు ఏ బ్యాంక్ ఏటీఎం మిషన్స్లో డబ్బులు తీసుకున్నా కానీ ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు. అన్లిమిటెడ్ టైమ్స్, ఎలాంటి లిమిటేషన్స్ అంటూ లేదు. మీకు ఐడియా ఉండొచ్చు వేరే బ్యాంక్ ఏటీఎం యూజ్ చేసి మీరు లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీ దగ్గర ఒక ఏ అనే బ్యాంక్ ఏటీఎం కార్డు ఉందనుకోండి, ఆ బ్యాంకుకి సంబంధించిన మిషన్స్లో మీరు మంత్లీ 5 టైమ్స్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. వేరే బ్యాంకుకి సంబంధించిన మిషన్స్లో మంత్లీ 3 టైమ్స్ అనేది డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఓవరాల్గా 8 సార్ల కంటే ఎక్కువ అవుతే మీకు ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి 23 రూపాయల ఛార్జ్ అట్లా పడుతుంది. బట్ ఇదేంటంటే మీకు మంత్లీ 10 సార్లు తీసుకున్న, 20 సార్లు తీసుకున్న, 30 సార్లు తీసుకున్న ఎలాంటి ఛార్జ్ అనేది లేదు. అది ఏ బ్యాంక్ ఏటీఎం అయినా కానివ్వండి, మీకు ఎలాంటి ఛార్జ్ అనేది పడదు. అండ్ అట్లాగే ఐఎంపీఎస్ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, యాప్ నుంచి మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తాం. సో దానికి కూడా ఎలాంటి ఛార్జ్ అనేది వీళ్ళు ఛార్జ్ చేయరు. వేరే బ్యాంక్స్ ఐఎంపీఎస్ కానీ నెఫ్ట్ కానీ కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు. అండ్ అట్లాగే డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్ పైన ఎలాంటి ఛార్జ్ అనేది లేదు. మంత్లీ 2 లక్షల కంటే ఎక్కువ విత్డ్రాల్స్ అయినా, 2 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్స్ అయినా కానీ ఛార్జ్ చేస్తారు. ఇందులో అట్లా ఏం లేదు. ఎంత హైయర్ లిమిట్ మీరు డిపాజిట్ చేసుకున్నా, ఎంత హైయర్ లిమిట్ విత్డ్రాల్ చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఛార్జ్ అయితే లేదు. తర్వాత డెబిట్ కార్డులో ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే మీకు ఈ కార్డు ద్వారా 5 lakhs పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అయితే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పే చేయాలి వేరే ఇన్సూరెన్స్ కంపెనీస్లో అంటే మీరు ఇయర్లీ కొంత ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రీమియం దగ్గర 1,000-2,000 రూపాయలు అట్లా ఉండొచ్చు. సో అదే ఈ కార్డు ద్వారానే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 5 lakhs పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. అట్లాగే 1 crore ఎయిర్ యాక్సిడెంట్ కవర్ వస్తుంది. ఎయిర్ యాక్సిడెంట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, సో అది 1 crore ఎయిర్ కవరేజ్ అయితే వస్తుంది. $500 లాస్ట్ బ్యాగేజ్ కవర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ కార్డు ఇంటర్నేషనల్ యూజ్, అంటే బయట కంట్రీస్లో కూడా ఈ కార్డు మీకు పనిచేస్తుంది. ఫారెక్స్ ఛార్జ్ అనేది ఉంటుంది, బట్ ఈ కార్డుని యూజ్ చేసి బయట కంట్రీస్లో కూడా మీరు డబ్బులు విత్డ్రాల్ చేసుకోవచ్చు, షాపింగ్స్ చేసుకోవచ్చు. సో లాస్ట్ బ్యాగేజ్ అంటే మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు మీ బ్యాగ్ అనేది లాస్ అయింది అనుకోండి, సో మీరు కంప్లైంట్ చేసినట్లయితే మీకు $500 వరకు మీకు కవరేజ్ అయితే వస్తుంది ఇన్సూరెన్స్. అండ్ ఈ ఇన్సూరెన్సెస్ ఇప్పుడు నేను ఏదైతే 3 ఇన్సూరెన్సెస్ చెప్పానో ఇవి కవర్ అవ్వాలి అని అంటే మీరు లాస్ట్ 90 డేస్లో ఈ కార్డ్ని పిఓఎస్ మిషన్స్లలో అంటే మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీ చేసి ఉండాలి. అంటే మీరు ఈ కార్డు తీసుకొని వాడకుండా పక్కన పెట్టేశారనుకోండి, ఈ కవరేజెస్ అనేది యూజ్ కావు. సో ఎవ్రీ 90 రోజులకు ఒకసారి, 90 డేస్కి ఒకసారి మీరు ఒక
ఒక ట్రాన్సాక్షన్ అనేది చేయండి. ట్రాన్సాక్షన్ అంటే ఏటీఎం మిషన్స్లో చేయడం కాదు, ఏదైనా పిఓఎస్ అంటే షాప్స్లో క్లాత్ పర్చేస్ చేసినప్పుడు కానీ, సూపర్ మార్కెట్లో గ్రాసరీస్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఇట్లా బయట ఎక్కడైనా పిఓఎస్ మిషన్స్ ఉంటాయి కదా, స్వైపింగ్ మిషన్స్, అందులో ఎవ్రీ 90 డేస్లో ఒక్కసారి 90 రోజులకు ఒక్కసారి ట్రాన్సాక్షన్ చేసినా కానీ మీకు ఈ ఇన్సూరెన్స్ కవరేజెస్ అనేది యాక్టివేట్లో ఉంటాయి. తర్వాత మీకు ఈ రివార్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సో రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేటివి కూడా మీరు మంత్లీ 20,000 రూపీస్ కంటే ఎక్కువగా ఖర్చు పెట్టినట్లయితే మీకు 2,000 రివార్డ్ ప్రోగ్రామ్స్ అనేది వస్తాయి. సో ఆ 20,000 రూపీస్ అనేది మీరు ఓన్లీ ఈ కార్డు స్వైప్ చేసే ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కార్డు స్వైప్ చేసి ఖర్చు పెట్టవచ్చు. అండ్ యూపీఐ ద్వారా కూడా, యూపీఐ అంటే ఫోన్పే నుండి కాదు, యాక్సిస్ పే యాప్ ఉంటుంది. అండ్ అట్లాగే యాక్సిస్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది. అఫీషియల్గా వీళ్ళ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంది కదా, సో ఈ 2 యాప్స్ నుంచి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేశారనుకోండి యాక్సిస్ అమేజ్ అకౌంట్ని యూజ్ చేసి, సో దానిపైన కూడా మీకు రివార్డ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఓవరాల్గా డెబిట్ కార్డు ద్వారా అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రెండింటి ద్వారా 20,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ అయిందనుకోండి మంత్లీ, మీకు 2,000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. 2,000 రివార్డ్ పాయింట్స్ వాల్యూ ఎంత అంటే ఒక్క రివార్డ్ పాయింట్స్కి 20 పైసా, అంటే 2,000 రివార్డ్ పాయింట్స్కి 400 రూపీస్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మంత్లీ 20,000 ఖర్చు పెట్టే వాళ్ళకి మాత్రం ఇది ఒక 400 రూపీస్ అయితే సేవ్ చేసి పెడుతుంది పక్కగా. అండ్ అట్లాగే ఈ రివార్డ్ పాయింట్స్ని ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ ఇట్లాంటి చాలా వెబ్సైట్లు 500కి పైగా వెబ్సైట్కి సంబంధించిన వౌచర్స్ అనేది ఈ పాయింట్స్ ద్వారా మీరు రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్డ్ ద్వారా గ్రాబ్ అండ్ డీల్స్ అని ఉంటుంది, ప్లాట్ఫామ్ యాక్సిస్ వాళ్ళదే. సో గ్రాబ్ అండ్ డీల్స్లో ఎప్పుడూ ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. 5% ఆఫరు, 10%, 20%, ఒక్కొక్కసారి 50% ఆఫర్. మింత్రాలో ఏదైనా షాపింగ్ చేస్తే 50% ఆఫర్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లాంటి ఆఫర్స్లో మీరు చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ కార్డ్ని యూజ్ చేసి. అది ఎవ్రీ మంత్ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. గ్రాబ్ అండ్ డీల్స్ అనే సైట్ మీరు గూగుల్లో కొట్టినట్లయితే వస్తుంది. అందులో ఆఫర్ చూసుకొని మీరు కార్డు ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకొని మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ కార్డు ద్వారా. సో ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఇందులో నేను ఇందాక చెప్పినట్లుగా మినిమం బ్యాలెన్స్ అయితే 0. మీరు 5,000, 10,000 మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ వీళ్ళు పెట్టింది ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫీ అయితే పెట్టారు. సబ్స్క్రిప్షన్ ఫీ వచ్చేసి వీళ్ళు 200 పర్ మంత్ అయితే ఫిక్స్ చేశారు. మీరు 6 మంత్స్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మినిమం ఇందులో 2 ప్లాన్స్ ఉన్నాయి, 6 మంత్స్, 12 మంత్స్, ఏదైనా ఒకటి తీసుకోవాలి. 6 మంత్స్ ప్లాన్ తీసుకుంటే మీరు 1,200 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు ఇనిషియల్ డిపాజిట్ చేస్తారు కదా, అందులో నుంచి 1,200 రూపీస్ అనేది కట్ అవుతాయి మీరు 6 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే. ఇన్ కేస్ 12 మంత్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి 2,200 రూపాయలు అయితే కట్ అవుతాయి. సో 12 మంత్స్ ప్లాన్ అయితే మీకు 183 రూపీసే పడుతుంది మంత్లీ. 6 మంత్స్ ప్లాన్ అయితే 200 రూపీస్ పర్ మంత్ అయితే పడుతుంది. సో ఈ సబ్స్క్రిప్షన్ ఫీ పెట్టారు, మిగతావన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే బ్యాంక్స్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకోకపోవచ్చు, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, కానీ మిగతా సర్వీసెస్ మీద ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇదొక్కటి ఇందులో వీళ్ళు డిఫరెంట్గా యాడ్ చేశారు సబ్స్క్రిప్షన్ ఫీ అనేది. వేరే బ్యాంక్లో ఇట్లాంటి సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేది లేదు. బట్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వీళ్ళు మన దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ ఫీ తీసుకుంటున్నారు, బట్ అంతకు 4 గింతలు మనకు రివర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు. వీళ్ళు వెల్కమ్ బెనిఫిట్ కింద 5,999 అంటే దగ్గర 6,000 రూపాయల వర్త్ బెనిఫిట్ మనకి వౌచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వౌచర్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు 6,000 రూపాయలు అంటే మీరు 6 మంత్స్ ప్లాన్ తీసుకుంటే 1,200 పెడుతున్నారు, 1 ఇయర్ ప్లాన్ తీసుకుంటే 2,200 పెడుతున్నారు. బట్ వీళ్ళు 6,000 రూపాయల వౌచర్స్ ఇస్తున్నారు, అంటే దగ్గర ఒక 4,000 రూపీస్ ఇంకా ప్రాఫిట్లోనే ఉంటారు. సో వెల్కమ్ బెనిఫిట్స్ ఏమొస్తాయంటే 3 మంత్స్ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ వస్తుంది, దాని వర్త్ 599, 600 రూపీస్ ఉంటుంది. అట్లాగే 4,000 రూపీస్ బుక్ మై షో ప్యాకేజ్ అయితే వస్తుంది, టికెట్స్ ప్యాకేజ్. మీరు మంత్లీ 800 రూపీస్ వర్త్ టికెట్స్ అనేది ఫ్రీగా తీసుకోవచ్చు ఈ కార్డ్ నుంచి. 4,000 రూపీస్ అయిపోయే వరకు ఎవ్రీ మంత్ 800 వాల్యూ మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్విగ్గీ డైనౌట్ వౌచర్ కూడా ఉంటుంది, 500 రూపీస్ వర్త్. స్విగ్గీ అంటే స్విగ్గీలో నుంచి 500 రూపీస్ మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు డైనింగ్ చేసినప్పుడు. అట్లాగే 3 మంత్స్ స్విగ్గీ 1 మెంబర్షిప్ అని ఉంటుంది, 400 రూపీస్ వర్త్, అది 3 మంత్స్ అది కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. తర్వాత ఊబర్లో 500 రూపీస్ అనేది వౌచర్ వస్తుంది. సో ఆ వౌచర్ మీరు ఊబర్ అకౌంట్కి యాడ్ చేసుకొని ఊబర్ రైడ్ చేసినప్పుడు ఆ అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా 5,999 రూపీస్ వర్త్ మీకు వౌచర్స్ అయితే వస్తాయి. సో ఇందులో వీళ్ళు సబ్స్క్రిప్షన్ ఫీ పెట్టారు, కానీ ఈ 5,999 రూపీస్లో మనకి రివర్సల్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ అమౌంట్ని. అండ్ అట్లాగే మీరు మంత్లీ 20,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు అవుతే సో మీకు ఆ రూట్లో కూడా 400 రూపీస్ 2,000 రివార్డ్ పాయింట్స్ రూపంలో 400 రూపీస్ అనేది బ్యాక్ వచ్చేస్తున్నాయి. సో ఇవి అకౌంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనిపిస్తుంది ఈ అకౌంట్. సో సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది కదా, సబ్స్క్రిప్షన్ ఫీ ఉన్నా కానీ మా డబ్బు సేవ్ అవుతుంది మేము పెట్టే ఖర్చుల పైన అనిపిస్తుందో ఎవరికైతే, సో వాళ్ళ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. అండ్ మీకు అర్థం అవడం కోసం నేను స్క్రీన్ పైన అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా మెన్షన్ చేశాను చూడండి. అడ్వాంటేజెసే ఉన్నాయి, మాక్సిమం అన్ని అడ్వాంటేజెసే ఉన్నాయి. ఒక డిసడ్వాంటేజ్, ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి అని అంటే సబ్స్క్రిప్షన్ ఫీ ఉంది, బట్ ఆ సబ్స్క్రిప్షన్ ఫీకి కూడా మీకు రివర్సల్గా వాళ్ళు వౌచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది కన్సిడర్ చేసుకుంటే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అఫీషియల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ వస్తే ఇక్కడ కనబడుతున్న మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.